గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా అలాగే ట్రాఫిక్ ఆంక్షలు కఠినతరం చేస్తూ విశాఖ పోలీసులు ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అదే నో హెల్మెట్ నో పెట్రోల్. ఎందుకంటే ఇప్పటి వరకు అనేక అవగాహన కార్యక్రమాలు, కౌన్సిలింగ్లు జరుగుతున్నా, చలాన్లు రాస్తున్నా కూడా పబ్లిక్లో ఇంకాస్త అగ్రెసివ్గా అవేర్నెస్ తీసుకురావాలి అంటే నో హెల్మెట్ నో పెట్రోల్ కాన్సెప్ట్ని అయితే విశాఖ పోలీసులు తీసుకొచ్చారు. అలానే డిసెంబర్ 31 సందర్భంగా విశాఖ సిటీలో ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నాయి, ఎక్కడెక్కడ ఈవెంట్లు జరుగుతున్న ప్రాంతాల్లో ఎలాంటి డైవర్షన్ ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఫస్ట్ నో హెల్మెట్ నో ఫ్యూయల్ ఏంటి సార్ ఈ కాన్సెప్ట్? ఎస్పెషల్లీ ఈ మధ్య గణాంకాలు పరిశీలించినట్లయితే ఏదైతే మన ద్విచక్ర వాహనదారులు ఈ రోడ్ యాక్సిడెంట్లలో డెత్స్ ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి. ఆ రిపోర్టు గణాంకాల ప్రకారంగా ఆల్రెడీ మనం స్టార్ట్ చేస్తాం. అంటే స్పెషల్ డ్రైవ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇంచుమించు దగ్గర ఒక 1 month 9 months అబవ్ నుండి స్టార్ట్ చేస్తాం ఆల్రెడీ. అయినప్పుడు కూడాను అంటే రెగ్యులర్గా నైటు స్పెషల్ డ్రైవ్ 9 to 1, అలాగే తర్వాత రెగ్యులర్గా కూడాను స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తూనే ఉన్నాము. ఎస్పెషల్లీ నాన్ వేరింగ్ హెల్మెట్స్ ఎవరైతే ద్విచక్ర వాహనదారులు ఎవరైతే హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు అనేది రెగ్యులర్గా మనం తీసుకుంటున్నప్పుడు కూడాను ఫైన్స్ అనేది జనరేట్ చేస్తున్నాము. ఫైన్స్ కూడాను ఒకవేళ నాన్ వేరింగ్ హెల్మెట్ అయితే నాన్ వేరింగ్ హెల్మెట్ ప్లస్ ఏంటంటే అలాగే ఏదైతే పిలియన్ రైడర్ కూడాను ఇది కంపల్సరీ అని చెప్పేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది. దీని మీద రెగ్యులర్గా ఫైన్స్ జనరేట్ చేస్తున్నాము. అలాగే తర్వాత దీనిలో చలానాస్ కూడాను రియలైజేషన్ కూడా చేస్తున్నాము. రెగ్యులర్గా ఇంచుమించు నాట్ లెస్ దెన్ రెగ్యులర్గా కూడా 10 lakhs అండ్ అబవ్ వరకు చేయడం కూడా జరుగుతుంది. అయినప్పుడు కూడాను ఇంకా కొంతమందిలో ఇంకా మార్పు రాని కారణంగా ఇంకా పబ్లిక్లోకి లేకపోతే ఏదైతే 2-wheeler వాహనదారులు ఏదైతే వెహికల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ నాన్ వేరింగ్ హెల్మెట్స్ మీద ఇంకా అవగాహన కల్పించడము, ప్లస్ ఏంటంటే దాని మీద కొద్దిగా కఠినంగా చర్యలు తీసుకునే ఉద్దేశంతో నో హెల్మెట్ నో పెట్రోల్ అని చెప్పేసి కూడాను ఇది కూడాను స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ప్రతి పెట్రోల్ బంకుల్లో కూడాను ఈ సైనేజ్ బోర్డులు కూడా పెట్టడం జరిగింది. తర్వాత అక్కడ మేనేజర్స్ కావచ్చు, తర్వాత ఓనర్స్ కావచ్చు, వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడాను సుముఖంగా ఏదైతే ఈ ట్రాఫిక్ విభాగానికి మన విశాఖపట్నం సిటీ పోలీసు సహకారం కూడా జరుగుతుంది. ఇప్పుడు అయినప్పుడు కూడా ఇంకా కొంతమందిలో ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేసే ఉద్దేశంతో మాత్రం ఇంకా కఠినంగానే దీనిలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. దీని మీద ఆల్రెడీ మనం 1,85,000 అబవ్ ఆల్రెడీ లైసెన్సెస్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. దాని మీద మన డిటీసీ గారికి పంపించినట్లయితే అవి దానిలో 70,000 వరకు ఆల్రెడీ లైసెన్సెస్ కూడా సస్పెండ్ చేసినారు. ఇంకా మిగతా కూడా ఇంకా అది ప్రాసెస్లో ఉన్నాయి, ఇంకా సస్పెండ్ చేసే ప్రాసెస్లో ఉన్నాయి. దాని మీదను దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ద్విచక్ర వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రమాదాలకు గురి కాకుండా ఉండడానికి, తర్వాత డెత్స్ నివారించే ఉద్దేశంతో కఠినంగానే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. సో అలాగే మనకి ఏదైతే నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు 31st నైట్ కూడాను కొన్ని ఆంక్షలు ఆల్రెడీ ప్రెస్లో కూడా మరి బోత్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియాల ద్వారా కూడా అందరికీ తెలియపరచడం జరిగింది. నైటు ఎస్పెషల్లీ నైట్ టైం 8 నుండి మార్నింగ్ వరకు ఏదైతే మీకు ఆల్రెడీ ప్రెస్లో మరి ఆంక్షలు అనేది మీకు తెలియజేయడం జరిగింది. అలాగే పేపర్స్లో కూడా విస్తృతంగా ప్రచారం కూడా జరుగుతుంది. ఎస్పెషల్లీ తల్లిదండ్రులకు మాత్రము మేము మన సిటీ పోలీస్ తరఫున, సిటీ ట్రాఫిక్ పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. వాళ్ళ పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు చేసేటప్పుడు ఏదైతే ద్విచక్ర వాహనాలతో వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించమని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పమని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. తర్వాత తాగి బండి నడపకూడదు. అలాగే తర్వాత త్రిబుల్ రైడింగ్ కూడా చేయకూడదు. అలాగే
హెల్మెట్ లేకుండా లేకపోతే పిల్ అండ్ రైడ్ కూడా హెల్మెట్ లేకుండా కూడాను డ్రైవ్ చేయకూడదు. అలాగే తర్వాత సీట్ బెల్ట్ కూడా ఖచ్చితంగా ధరించాలా. ఓవర్ స్పీడ్ కానీ, తర్వాత రేసింగ్ కానీ, తర్వాత జిగ్జాగ్ డ్రైవింగ్ కానీ ఇవేమీ చేయొద్దని చెప్పేసి కూడా ఇటువంటివి ఏమీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాము. ప్లస్ ఏంటంటే వాళ్ళకు మన విశాఖ ప్రజలకు కూడాను మా సైడ్ నుండి విజ్ఞప్తి కూడా చేస్తున్నాము. సార్ ఇంకొకటి ఉంది సార్, పబ్లిక్ నుంచి వచ్చిన ఆలోచన ఏంటంటే తాగమని లిక్కర్ షాపులకి పర్మిషన్లు ఇస్తున్నారు, ఓపెన్ చేసి ఉంటున్నాయి, ఇటేమో పోలీసులు ఇలా ఫైన్లు రాస్తున్నారు అని. పర్టికులర్గా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించి పబ్లిక్ ఏం చెప్తారు? ఇప్పుడు దీనిలో ఏవైతే లైసెన్స్ షాపులు ఏవైతే ఉన్నాయో, తర్వాత బార్స్ అండ్ లిక్కర్ షాపులు ఏవైతే ఉన్నాయో, బార్స్ అండ్ ఏవైతే రెస్టారెంట్స్ గట్రా ఏవైతే ఉన్నాయో అందరికీ లైసెన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఏంటంటే అక్కడ కూర్చొని తాగి చేసినట్లయితే ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే తర్వాత వాళ్ళు ఏదో పర్చేజ్ చేసి ఇంటికి తీసుకెళ్ళి తాగినట్లయితే ఎటువంటి ఇబ్బంది లేదు. తాగి మాత్రం ఏంటంటే తాగుతూ డ్రైవ్ చేయొద్దని చెప్పేసి మాత్రం ఇది మాత్రం కొద్దిగా దీని మీద ఈ రోడ్ యాక్సిడెంట్లు అయ్యి తర్వాత వాళ్ళకి డెత్గా ఏదైతే కాజింగ్ ఏదైతే ఉందో ఇది రిస్ట్రిక్ట్ చేసే ఉద్దేశంతో ఈ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇవన్నీ ఏవైతే మోటార్ వెహికల్ యాక్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, రూల్స్ అండ్ ఎంబీ యాక్ట్ ప్రావిజన్స్ ఏవైతే ఉన్నాయో ఫాలో అవ్వమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ఈ రోజు 31st నైట్ ఫుల్ సెలబ్రేషన్స్ బీచ్ రోడ్లో ఉంటాయి. బీచ్ రోడ్లోకి వెహికల్స్ అలౌ చేస్తున్నారా? లేదు, టోటల్గా బీచ్లోకి అయితే మాత్రం వెహికల్ ఏమి అలౌ చేయడం లేదమ్మా. 2 వీలర్స్ కావచ్చు, తర్వాత 4 వీలర్స్ కావచ్చు, వీళ్ళందరికీ స్పెసిఫై చేశాము. ఏది 4 వీలర్ పార్కింగు, తర్వాత 2 వీలర్ పార్కింగు, ఒకటి ఏపీఐసిసి గ్రౌండు, 2 మన ఏయూ ఎగ్జిబిషన్ గ్రౌండు, అలాగే తర్వాత సీపర్ల 1, 2, 3, అలాగే తర్వాత గోకుల్ పార్కు, తర్వాత ఇవన్నీ ప్లేసెస్లో కూడా కొంత పార్కింగ్ ప్లేస్ ఉంది. అలాగే తర్వాత ఇటువైపు వచ్చేటడికి మన ఏది డచ్ అపార్ట్మెంట్స్ ఆపోజిట్ కూడాను ఇవన్నీ పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి. అవి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని అక్కడ పార్క్ చేసుకొని వచ్చి వాళ్ళు సెలబ్రేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయకుండా సెలబ్రేషన్స్ అయితే చేసుకోవచ్చు. సార్ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఏ సమయంలో జరుగుతున్నాయి, ఏ కారణాలు ఏంటి? సెల్ఫ్ యాక్సిడెంట్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అలాగనే వెహికల్ హిట్స్ ఇట్లా దీనిలో ఎస్పెషల్లీ మనకి ఏదైతే ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళే టైమింగ్స్ అంటే 8 నుండి 11 కావచ్చు, ఈవినింగ్ 5 to 9 or 10 కావచ్చు. వీటి మీద ఏంటంటే ఆ టైంలో కొద్దిగా అర్రీబురిగా వెళ్ళడాలు చేయడాలు, తర్వాత అదే టైంలో కొద్దిగా ర్యాష్గా వెళ్ళడం చేయడం కూడా జరుగుతుంది. ఆ టైమింగ్స్లో మాత్రం కొద్దిగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. అలాగే NH 16లో కూడా జరుగుతున్నాయి ఇక్కడ. అది దాని మీద ఏంటంటే వీటి మీద ప్రత్యేకమైనటువంటి టీమ్స్ని గట్రా ఫామ్ చేశాము. తర్వాత RS మొబైల్స్ ట్రాక్అవుట్స్ ఇవన్నీ వర్క్ చేస్తారు రోడ్ యాక్సిడెంట్ల నివారణ కొరకు. సార్ ఎక్కువగా యాక్సిడెంట్ల జోన్లో వైజాగ్ సిటీలో చూస్తే ఎక్కడ అంటే ఎస్పెషల్లీ మనం అయితే మాత్రం ఒక 68 బ్లాక్ స్పాట్స్ అయితే ఆల్రెడీ ఐడెంటిఫై చేస్తాము. తర్వాత అది మళ్ళీ రివ్యూ చేసే ఈ రన్నింగ్లో రివ్యూ చేస్తున్నాము. రివ్యూ చేసిన దాని మీద కొద్దిగా కొన్ని ప్లేసెస్ అయితే మాత్రం కొంతవరకు యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ కూడా తగ్గుతున్నాయి కదా. అది కూడా త్వరలో మేము కమ్యూనికేట్ చేస్తాం. మేము నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు